దాని నుంచి ఇటు పంపించేదో అన్యాపదేశంగా రాహుల్ గాంధీ పార్టీని బతికించడం కోసం ఇదంతా చేశాడని ఈయన ఆరోపించడం ఏంటి? ఒక్కొక్క ఎంపీ క్యాండిడేట్ భారతదేశంలో ఎంత కష్టపెడతారో తెలుసా అండి? తక్కువలో తక్కువ ఒక నిరుపేద ఎంపీ క్యాండిడేట్ 200 కోట్లు కష్టపెడతాడు. నేను మళ్ళీ ఆ అండర్స్కోర్, ఒక నిరుపేద ఎంపీ క్యాండిడేట్. అలాంటిది భారతదేశం ఏదో ఓటర్ల లిస్టు సవరణ కోసమో దాన్ని ఇక అప్గ్రేడ్ చేసుకోవడం కోసమో ఒక $21 మిలియన్ అమెరికాను కోరటం ఏంటి? అది కూడా ఏంటి, ఏ కాంటెక్స్లో వచ్చింది? రాహుల్ గాంధీ యూకే పర్యటన సందర్భంగా మమ్మల్ని రక్షించండి దేహి అని ఇలా ప్రార్థించడం, అది చాలా పెద్ద వివాదం అయింది. దానికి దీనికి బట్టతలకి మోకాలికి ముడిపెట్టేశారు ట్రంప్. ఆయన అడిగింది ఇదే, అందుకనే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఆయనకి అనుకూలంగా ఉండటం కోసం ఈ ప్రకటన చేసింది, ఈ ఇనిషియేటివ్ తీసుకుంది అని. మీరు ఎలా చూస్తున్నారు? అంటే ట్రంప్ కూడా మనం రెగ్యులర్గా గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలో ఉండే కార్పొరేటర్లు మాట్లాడుతున్నట్టు అనిపించట్లా? సార్, ఇంటర్నెట్ బ్రేకేజ్ వల్ల కొన్ని పాయింట్స్ మిస్ అయ్యాను సార్, హియర్ ఆర్ దేర్, బట్ పోలెండ్ ఐ కుడ్ అండర్స్టాండ్. $21 మిలియన్ ఇష్యూ. అవును సార్, అవును. ట్రంప్ ఎక్స్ప్లిసిట్ గా ఎక్కడ చెప్పలేదు సార్, ఐ మే అన్నాడు ఆయన. హీ మెన్షన్డ్ ఐ మే బిలీవ్ దట్ ఇట్ మే బి యాక్టింగ్ అపాన్ ది యాంటీ గవర్నమెంట్, సిట్టింగ్ గవర్నమెంట్ కి ఏమన్నా చెప్పి అన్నాడు తప్ప ఆయన ఎక్కడ హీ డిడ్ంట్ ప్రూవ్డ్. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రూవ్ ఇట్. ఇప్పుడు ఎనలిస్టులు ఏమంటున్నారు అని అంటే, సరే ఈ కాంగ్రెస్ మనం ఏమనుకుంటాము, మనలో మనకెన్నన్నా ఉండనియండి, బయటికి వచ్చినప్పుడు మనం అంతా ఒకటి. సో ఇప్పుడు కామెంట్ చేస్తుంది ఎవరు? ట్రంప్. ఏమని చేస్తున్నాడు? పలానా మిలియన్స్, 22 మిలియన్స్, వాట్ ఎవర్ ద మిలియన్స్ ఇండియాకి పోయినాయి అని చెప్పి. ట్రంప్ ఇండియా దగ్గరే ఆగలేదు, బంగ్లాదేశ్ గురించి చెప్పాడు, వాళ్ళ ఎక్స్ వేదికగా ఏ దేశాలకు ఎంత పంపించామో కూడా చెప్పాడు అనమాట. సో దాన్ని ఆబ్వియస్ గా మన దగ్గర ఉన్నటువంటి అధికార పక్షం, ప్రతిపక్షం దాన్ని ఆయుధంగా మారుస్తుంది. సో ట్రంప్ దగ్గర స్టార్ట్ చేస్తే, ట్రంప్ ఏంది మొత్తం ప్రక్షాళన. అది ఇప్పుడు ట్రంప్ అనే సినిమాకి ట్యాగ్ లైన్ ఏంటి అని అంటే, బంధాలు మొత్తం ఆర్థిక బంధాలే, ప్రపంచ బంధాలు మొత్తం ఆర్థిక బంధాలే ట్రంప్ అనే సినిమాకి ట్యాగ్ లైన్ ఇప్పుడు. సో ఆయన ఏమంటున్నాడు అని అంటే, యుఎస్ ఎయిడ్ అనే ఒక మాధ్యమం ద్వారా అనేక కోట్ల డాలర్లు విదేశాలకు విచ్చలవిడిగా పంపింగ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఏ దేశానికి ఎన్ని పోయాయని చెప్తూ, నా ప్రియమిత్రుడైనటువంటి మోడీకి కూడా, అంటే భారతదేశానికి ఆయన ఉద్దేశంలో, భారతదేశానికి కూడా పెద్ద ఎత్తున ఈ పలానా $22 మిలియన్ కూడా పంపు చేయడం జరిగింది. అక్కడ ఏ ప్రాతిపదికన పంపించారు అని అంటే, టర్నింగ్ ఓటర్స్ ఇంటూ పాలిటిక్స్ ఇంటూ ఓటింగ్ అని చెప్పి, ఓటర్లని ప్రభావితం చేసే విధంగా అనేది, అంటే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే విధంగా అనేది ఒక గౌరవనీయమైనటువంటి ఒక పద్ధతి ద్వారా పంపించారు అని చెప్పి. బట్ అది ఏ పార్టీ క్యాచ్ చేసుకుంది అనేది ఇక్కడ చర్చ అనమాట. ఇది మనకి ఇంటర్నల్ గా. ట్రంప్ ఎక్కడ క్లియర్ గా చెప్పలేదు, ఇట్ మే బి అపోజింగ్ ద కరెంట్ గవర్నమెంట్ అని చెప్పి అన్నాడు తప్ప ఆయన ఎక్కడ ప్రూవ్ చేయలేదు. బేసిక్ గా మీరు చూస్తే బైడెన్ హయాంలో కూడా బైడెన్ కూడా ఫ్రెండ్ గా ఉన్నాడు. సో అంతకుముందు కాంగ్రెస్ కూడా అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరుంటే ఇది దేశాల మధ్య సంబంధంగా చూడాల్సిందే తప్ప నాయకుల మధ్య సంబంధంగా చూడాల్సిన అవసరం లేదనమాట. సో దీన్ని బీజేపీ చాకచక్యంగా, మోడీ చాకచక్యంగా, మోడీని ట్రంప్ బాగా గౌరవిస్తున్నాడు, చాలా అభిమానిస్తున్నాడు అనే కోణంలో వాడుకుంటూనే దాన్ని ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నంగా, కాంగ్రెస్ దీన్ని బీజేపీ మీద బురద జల్లే ప్రయత్నంగా జరుగుతున్నటువంటి ఎపిసోడ్స్ మనం చూస్తున్నాం. అది రోజువారీ పద్ధతి మనకి ఇక్కడ ప్రపంచంలో రాజకీయాల్లో కూడా. సో ఇక్కడ ఈ ఫండ్స్ ఎట్లా ఎన్రూట్ అయ్యాయి అని చెప్పి చూస్తే, న్యూయార్క్ లో మనకు ఒక రీసెర్చ్ జరిగిందండి. మనకి ఇక్కడ $3 మిలియన్ కౌంటరింగ్ రిలీజియస్ వయలెన్స్ అండ్ ఇంటాలరెన్స్ ఇన్ మయన్మార్, ఇండోనేషియా అండ్ ఇండియా. ఓకే, ఇదొకటి. సో అసలు ఫస్ట్ దీన్ని చూసి తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. తర్వాత $3,85,000 March 4th, 2020లో దేనికి పంపించారంటే, ముస్లిమ్స్ ఇన్ ఇండియా ఇన్ ఏ టైమ్ ఆఫ్ హిందూ మెజారిటేరియనిజం. ఓకే, ఇదొకటి. తర్వాత జాన్ జే హ్యామర్ అనేట ఆయన 2060లో వాజ్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ అండ్ సిఇఓ ఆఫ్ ది సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్, CSIS అంటారు దీన్ని. ఓకే, ఇదొకటి. ఓకే, వీటన్నిటికీ ఫండింగ్, ఈ యుఎస్ఐడ్ ఫండింగ్ జరిగిందండి. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్, నేను చెప్తాను ఒక కొద్దిసేపట్లో. అండ్ టెరెన్స్ బి ఆడమ్సన్, Terry Adamson, known as Terry Adamson, 2007, become co-chair of board of
డైరెక్టర్స్ ఆఫ్ ది హెన్రీ లూయిస్ ఫౌండేషన్ ఇన్ జూన్ 2022. ఓకే, ఈ ప్యాటర్న్ చూస్తే ఇవి కేవలము ఒక ప్రాథమికమైనటువంటి రీసెర్చ్లో తేలినటువంటి విషయాలు మాత్రమే. ఓకే, అంటే అమెరికా తన ప్రయోజనాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల అంతర్గత రాజకీయాలు, మత విద్వేషాలలో చొరబడి డబ్బులు పంపు చేస్తూ వాటిని పెంచి పోషించిందనేది నిజం, కఠిన నిజం, చేదు నిజం. ఓకే, దానికి ఇప్పుడు నేను చదివినటువంటి 3-4 ఎపిసోడ్లు ప్రాథమికంగా పైన చేసినటువంటి దర్యాప్తులో నెంబర్ల వారీగా వెలుగు చూసినటువంటి అంశాలు. వీటిలలో ఇప్పుడు మనం చూస్తే మనము ఒక నిమిషం అండి, ఇప్పుడు ఈ కౌంటరింగ్ రిలీజియస్ వైలెన్స్ అండ్ ఇంటాలరెన్స్ ఇన్ మయన్మార్, ఇండోనేషియా అండ్ ఇండియా. మయన్మార్లో ఎంత పెద్ద గోల జరుగుతుంది, ఎంత యాంటీ నేషనలిస్ట్ అని చెప్పి అధికార పార్టీ, లేదు యూనో వీఆర్ ప్రో రిలీజన్ అని చెప్పి ప్రతిపక్ష పార్టీ, అధికార పక్ష పార్టీ, వీఆర్ ప్రో టు సోషలిస్ట్ కమ్యూనిజం, సోషలిస్ట్ అండ్ యూనో కమ్యూనిస్ట్ ఓరియంటేషన్ అని చెప్పి ప్రతిపక్షము ఏ రకంగా అయితే గోల చేస్తుందో మనం చూసాం. దానికి $3 లక్షల March 4, 2020లో పవర్ చేయడం జరిగింది. అంటే ఇది ప్రత్యక్ష పాత్ర. అమెరికా ప్రత్యక్షంగా వివిధ దేశాల్లోని అంతర్గత విద్వేషాలు, అంతర్గత రాజకీయ పరిస్థితుల్లో వేలు పెట్టిందనేది వాస్తవం. ఇది ఎవరి మీద అభిమానంతో, ఎవరి అధికారాన్ని మట్టుబెట్టడానికి లేదా ఎవరికి ఫేవర్ చేయటానికి అనేది పక్కన పెడితే, ప్రస్తుతము ఇది ట్రంప్ బాధ్యత కాదండి, ఇది ట్రంప్ పని కాదు. ఓకే, ట్రంప్ చెప్పాల్సింది చెప్పేసిండు, బస్ మేము దీన్ని అరికట్టదలుచుకున్నాము, మా దగ్గర ఈ లీకేజ్ ఉంది, ఈ వ్యవహారాల్లో మీకు డబ్బులు పంపించడం జరిగింది, మేము అది ఆపేస్తున్నాం అని చెప్పాడు. ఇప్పుడు మనం చేయాల్సిన తక్షణ అంటే నాదొక ప్రశ్న అండి ఫణిమోహన్ గారు, ఇక్కడ కరెక్ట్గా మీరు అన్న పాయింట్ దగ్గరే నాదొక ప్రశ్న ఏంటంటే, సరే ఇప్పటి వరకు అమెరికా ప్రభుత్వాలు ఎవరు పరిపాలించినా, ఈవెన్ రిపబ్లికన్స్ పరిపాలించిన సమయంలో కూడా ఈ తరహా వ్యవస్థలు నడిచినాయి. యుఎస్ కాన్సులేట్సే తీసుకుందాం, మీ ముగ్గురికి కూడా అవగాహన ఉంది. అచ్చంగా ఏంటంటే మైనారిటీస్ సెక్షన్స్ కోసం ప్రతి కాన్సులేట్లో ఇండియా లాంటి దేశాల్లో కనీసం 2 లేదా 3 ఆఫీసర్స్ని ప్రత్యేకంగా పెడుతున్నారు. వాళ్ళకి అప్పచెబుతున్న ఉద్యోగం కూడా ఇందాక మీరు చెప్పిందే, కాన్ఫ్లిక్ట్స్ ఎక్కడెక్కడ మీరు చెప్పిందే. మన హైదరాబాద్ కాన్సులేట్లో కూడా అచ్చంగా మైనారిటీ సెక్షన్స్ నుంచి ప్రత్యేకంగా వాళ్ళ కోసం పోస్ట్ క్రియేట్ చేసి, దే ఆర్ మెంట్ ఫర్ దట్, మెరిట్లో ఇంకెవరైనా కూడా తీసుకోరు, వాళ్ళ కోసమే అచ్చంగా ఇది చేస్తున్నారు. అది ఇక మీద ఉండబోదని దీనికి సంకేతంగా మనం భావించవచ్చునా అని అడుగుతున్నాను. అదే సార్, ఇప్పుడు ట్రంప్ వాస్తవంగా ప్రాక్టికల్ గా ఉంటున్నాడు, ఫినాన్షియల్ ఓరియంటెడ్ గా ఉంటున్నాడు అని చెప్పి అంటూనే ప్రతి దరిద్రంలో ఒకటేదో అదృష్టం ఉంటుందన్నమాట. సో ఒకవేళ దీన్ని మనం పూర్తిగా ఒక బ్లాక్ స్పాట్ గా మనం కన్సిడర్ చేస్తున్నా సరే, దీనివల్ల ప్రాక్టికాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. ఏంటి, ఎయిడ్ ఆపేస్తున్నాడు. మీరన్నట్టు భారతదేశం ఏమి ఇప్పుడు $22 మిలియన్ ఎయిడ్తో బతికి పట్టగట్టే పరిస్థితి ఏమీ లేదు. అదేమి గవర్నమెంట్ సొమ్ముగా ఏం పరిగణించబడట్లేదు, NGOస్కి వెళ్తుంది, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి వెళ్తుంది అనమాట. అందుకే అండి మోడీ ఒక గొప్ప చేశాడు. ఇందాక పెద్దలు కిరణ్ గారు అన్నట్టు అన్నిట్లోనూ లాభాలు, అన్నిట్లోనూ ఒక మంచి ఒక చెడు ఉంటుంది అన్నట్టు, మోడీ ప్రతి NGOకి ఒక అకౌంటబిలిటీ తయారు చేశాడండి. సో అడ్డగోలుగా మీరు ఎట్లా పడితే అట్లా ఇండియాలోకి ఫ్లో చేస్తే కుదరదు, దానికి అకౌంటబిలిటీ ఉండాలి. అండ్ దెర్ ఈస్ ఎ స్లాబ్, లైక్ ఈ పర్టికులర్ $1 మిలియన్ లేదా ఈ పర్టికులర్ thousands of dollars దాటితే మాకు లెక్క చెప్పాలి అనేది ఒక క్యాలిక్యులేషన్ తీసుకొచ్చాడు కదా. దానివల్ల మంచి జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే డీప్ స్టేట్ మీద చాలా అపవాదులు ఉన్నాయండి, చాలా అపవాదులు కాదు, చాలా అభియోగాలు ఉన్నాయి. చాలా అభియోగాలు ఉన్నాయి డీప్ స్టేట్ మీద, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయన్నమాట. ప్రతి దేశం కూడా డీప్ స్టేట్ తోటి ఎఫెక్ట్ అయి ఉన్నది. జార్జ్ సోరోస్ అనే ఒక అపర కుబేరుడు, ప్రపంచ కుబేరుడు ప్రతి దేశంలో జరిగేటటువంటి రాజకీయ సామాజిక స్థితిగతుల్ని కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు తన దగ్గర ఉన్న డబ్బుల ద్వారా. అది అమెరికా గవర్నమెంట్ కనుసన్నల్లో జరుగుతుందనేది కూడా పెద్ద అభియోగం ఉంది అనమాట. ఇప్పుడు దాని రూట్స్ తెంపే పనిలో ఒకవేళ ట్రంప్ నిమగ్నం అయితే అది పూర్తిగా ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకు అని అంటే, మేము ఇందాక అనుకున్నట్టుగా ఈ $22 బిలియన్ ఫణిమోహన్ గారు ఇక్కడ మీరు అన్న దగ్గర జార్జ్ సోరోస్ అటు ఆయనకు సన్నిహితుడు, ఎవరికి ట్రంప్కి సన్నిహితుడు, ఇటు వచ్చి అవసరమైతే $1 బిలియన్ ఖర్చు పెట్టైనా సరే, $100 బిలియన్ ఖర్చు పెట్టైనా సరే మోడీని దింపుతా అని ఇటు చేశాడు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియాని కొనేశాడు, కంప్లీట్గా ఢిల్లీలో కొనేశాడు. ప్రతి నెల వాళ్ళకి యూరోప్ ట్రిప్స్ అండ్ అత్యంత ఖరీదైన విల్లాలు కొనుగోలు చేసి అప్పచెప్పాడు. మీడియాని తన ఆధీనంలోకి తెచ్చేసుకున్నాడు. అదానీలు అంబానీలు కొనగా మిగిలిన మీడియాని తన ఆధీనంలోకి తెచ్చేసుకున్నాడు. ఇప్పుడు సౌత్లో కూడా పెనట్రేట్ అయ్యే పరిస్థితి వచ్చింది.
ట్రంప్కి సన్నిహితుడు అయినప్పుడు మోడీకి వ్యతిరేకంగా పనిచేయకూడదు కదా, మరి వీళ్ళిద్దరిని ఎలా బ్యాలెన్స్ చేస్తాడు ట్రంప్? సార్ ట్రంప్ మళ్ళీ 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 అదే సార్, ట్రంప్ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు. ట్రంప్కు మన తర శత్రువు మిత్రుడు ఏమీ లేదు. రష్యా పుటిన్ని ఆలింగనం చేసుకొని ప్రపంచం అంతా నివ్వరపోతుంటే ఇంకా అంతకుమించి ఏముంటుంది? జార్జ్ సోరోస్ అనేవాడు ఒక ఫండింగ్ ఏజెంట్ అండి. ఇప్పుడు ఇప్పుడు 99 టీవీ ఉంది సార్, కోల్గేట్